అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈ రోజు మన వీడియో స్వరం కా ఉచ్చారణ అనేటువంటిది క్లియర్ గా విద్యార్థులకు అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ డయాగ్రామ్ ద్వారా నేర్పించే ప్రయత్నం చేయండి. ఒక అక్షరం యొక్క ఉచ్చారణ ఏ విధంగా ఉండాలనేది మనం పిల్లలకు తెలియజేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఉంటే మనం చిన్నగా అంటే ఒక మాత్రలోనే మనం ఉచ్చారణ చేయాలి. దీర్ఘ అంటే దీనికి దుగుణ, దీనికి డబల్ గా ఉచ్చారణ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ అనేది ఉంది, దీని ఇంతవరకే ఆ. అదే దీర్ఘ ఉంటే పిల్లల చేత ఉచ్చారణ చేయించాలి. ఆ, ఈ, ఉ, ఊ, రి, ఏ, ఐ, ఓ, ఔ. ఈ విధంగా మనం చూసినట్లయితే ఆ, ఈ, ఊ, రి అనే 4 కూడా హ్రస్వ అవుతాయండి. 4 హ్రస్వ స్వరం ఉన్నాయి మనకి. అలాగే 7 దీర్ఘ స్వరం ఉన్నాయండి. ఏంటి ఆ 7 దీర్ఘ స్వరం? ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ అనేది ఈ విధంగా విద్యార్థులు నేర్పించండి. వాళ్ళకి చూపిస్తే చాలండి. ఇక్కడ ఉంటే ఆ అంటారు, ఆ అంటారు, ఈ అంటారు, ఈ అంటారు, ఉ అంటారు, ఊ అంటారు, రి అంటారు, లేదా రు అంటారు, ఏ, ఐ, ఓ, ఔ. ఏ, ఐ, ఓ, ఔని సంయుక్త స్వరాన్ని కూడా అంటారండి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అలాగే మిగతా అమ్మహ ఏంటి సార్ అంటే, అమ్మహ స్వర కాదండి, వ్యంజన కూడా కాదు. వాటిని ఏమంటారు మనం? అయోగ్ వాహ అంటాం. ఏమంటాం మనం? అయోగ్ వాహ అంటాం. అయోగ్ వాహ అంటే మరి దీన్ని ఎలా ఉచ్చరించాలి? దీర్ఘంగానా, హ్రస్వగానా, ఎలా ఉచ్చరించాలి? కానీ ఛందస్సు ఏం చెప్తుంది? ఛందస్ శాస్త్ర ప్రకారంగా అయితే వీటిని మనం గురువులుగా భావిస్తాం కాబట్టి వీటిని దీర్ఘంగానే ఉచ్చరించాలి. ఆహా అని దీర్ఘంగానే ఉచ్చరించాల్సి ఉంటుంది, ఎందుకంటే అవి గురువులు కాబట్టి. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ విధంగా మీరు డయాగ్రామ్ ద్వారా కనుక విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం కనుక చేస్తే వాళ్ళు సరిగా ఉచ్చారణ చేయడానికి, స్వరంగా ఉచ్చారణ అనేది కరెక్ట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఏం చేయాలి? ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.